అండి అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుగ్నని. నేను ఈ వీడియోలో మీకు చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేయగా చేసిన వీడియో అనమాట, హెయిర్ ఫాల్. అలాగే చాలా మందికి డైట్ అనేది కరెక్ట్ గా ఉండదు, ఎంప్లాయీస్ కానీ పాపం ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి కానీ. ఎందుకు అంటే అన్ని పనులు అయిపోయిన తర్వాత తిందాంలే, చేద్దాంలే, పని అయిపోయిన తర్వాత తిందాము అని హౌస్ వైఫ్స్. అలాగే పాపం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, వర్కింగ్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేసే పని ఏంటంటే టైం 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 పరుగు 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 లైఫ్ తెల్లవారి దగ్గర నుంచి. వాళ్ళందరికీ కూడా నేను ఒక మంచి వీడియో అని చెప్పాలి. ఇది మార్నింగ్ లేచిన వెంటనే మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్ తోటే మన డే అంతా కూడా ఆధారపడి ఉంటుంది. మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉందో అన్ని పోషకాలు ఉన్న బ్రేక్ఫాస్ట్ అయితే మనం తీసుకోగలిగితే గనక అది చాలా యంగ్ అండ్ ఎనర్జెటిక్ గా ఉంటది మన బాడీకి. మనం అవన్నీ చేయలేం కదండి. అందుకని నేను ఈ వీడియోలో నేను మీకోసం చేస్తున్నానని చెప్పొచ్చు. ఈ వీడియో మార్నింగ్ లేచిన వెంటనే ఈ జ్యూస్ తాగడం వల్ల మనకి అన్ని పోషకాలు అంతాయి. అవి ఏంటంటే కనుక 5 బాదం పప్పులు, 5 జీడిపప్పులు, 5 పిస్తా పప్పులు, 5 వాల్నట్స్, అలాగే వెండి ఖర్జూరం కానీ మామూలు ఖర్జూరం కానీ ఒక 5 అన్ని కలిపి 5 అంటే నా ఒక్కదాని కోసం చూపిస్తున్నానండి మీది. అలాగే ఇంకా మెంబర్స్ ఏమైనా పెరిగితే కనుక ఇంకా మీరు యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇవన్నీ కలిసి నైట్ నానబెట్టుకుని మార్నింగ్ లేచిన వెంటనే మనం హాట్ వాటర్ తీసుకుంటాం కదండి. మన పనులు అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తీసుకునే టైం ఏదైతే ఉంటుందో దాంతో మనం ఏం చేయాలి, ఈ స్మూతీని అనేది చేసుకుని తాగడం వల్ల మనకి ఎయిర్ ఫాల్ కానీ, కాళ్ళు లాగడం కానీ, అలాగే మనకి చాలా ఉంటాయి. కళ్ళు నీరసంగా ఉండడం, ఊరికే విసుకొచ్చేయడం, పని మీద జాస్ అనేది లేకపోవడం, స్టామినా తగ్గిపోవడం, ఇవన్నిటికి దేనికి అంటే గనక విటమిన్ డెఫిషియన్సీ అండి. దానివల్ల మాత్రమే ఇలా జరుగుతుంది. ఈ స్మూతీ తీసుకోవడం వల్ల చాలా మంచిది. మీకు బనానాస్ చూపిస్తున్నాయి కదండి, అవి ఎవరి కోసం అంటే గనక వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అవి నేనైతే గనక దాంట్లో వేసుకోలేదు, విడిగా తింటానండి. అలాగే మనం అన్ని కాలాల్లోనూ సీజనల్ గా వచ్చే ఫ్రూట్స్ అన్ని కూడా మనం తినాలండి. ఎందుకంటే గనక మనకి పోషకాలు అనేవి కావాలి కాబట్టి. అలాగే ప్రాసెస్ ఫుడ్ అనేది ఏదైతే ఉందో అది తగ్గించుకోవడం వల్ల మనకి హెల్త్ కి చాలా మంచిది. అలాగే 1 స్పూన్ వచ్చి హనీ, అలాగే నేను సియా సీడ్స్ అనేవి నానబెట్టలేదుగా మీకు చూపించలేదు. 1 స్పూన్ అవి కూడా నానబెట్టుకుని కలుపుకోండి, చాలా మంచిది. అలాగే ఎయిర్ ఫాల్ అనేది వెంటనే కంట్రోల్ అయిపోదండి. 15 days పడుతుంది. మన బాడీలో రిపేర్ చేయడానికి కానీ, మనకు కావాల్సిన తీసుకోవడానికి కానీ, ఏదైనా మనం ఫుడ్ తీసుకుంటే గనక 15 నుంచి 20 days అనేది టైం తీసుకుంటుంది. నేను చేసే విషయం, తాగే విషయం మీతో షేర్ చేశానండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే మీరు వాడిన తర్వాత మీ ఎనర్జీ అనేది ఎలా ఉంది, మీ ఎయిర్ ఫాల్ అనేది ఎలా ఉన్నది అనేది కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా నాకు తెలపగలరు. ఇంకొక టిప్ తో, ఇంకొక వీడియోతో, అలాగే స్కిన్ గురించి, ఇంకా డీప్ గా హెయిర్ గురించి నేను మీతో డైజెషన్ సిస్టమ్ గురించి కూడా షేర్ చేస్తాను. స్వస్తి.